బీసీ సభ సక్సెస్ అవటంతో వైసీపీకి భయం మొదలైందన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబా. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఇసుక దొంగ అని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేసి అవినీతిని బయటకు తీస్తామన్నారు. లేకుండా ఈరోజు శానిటరీలో క్వారింగ్ ఎలా జరుగుతుంది అనేది మీరు ప్రశ్నించాలి, మీరు పోవాలి, మీరు ప్రజల సహకారం తీసుకొని అవసరమైతే పోరాడాలి. ఇది ఇక్కడ నుంచి తరలిపోయినా దీని తాలూకు కనీసం శానిటైజర్ ప్రభుత్వానికి ఆదాయం రావాల్సింది. ఆదాయం వస్తే మన రోడ్లు కానీ మనకి ఏదైతే పొల్యూషన్ పరంగా డిస్టర్బెన్స్ ఉంది ఇదంతా కూడా బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున మనకి భూగర్భ జలాలు అడుగట్టిపోతాయి. దానికి ఎవరు బాధ్యులు? ఢిల్లీ పుట్టి వచ్చి ఏమైనా చేస్తాడు అప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఏమైనా వచ్చి? వాటన్నిటి మీద మరి ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మాకు ఆ బాధ ఉంది కాబట్టి ఆ రోజు మేము ఎన్జీటీలో మరి ఆ రోజు ఫైల్ చేయటం, దాని మీద ఎన్జీటీ ఈసీలు కూడా మొత్తం ఉన్నటువంటి ఈసీలు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసి కొత్త ఈసీలకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా హోల్డ్ చేయడం జరిగింది. కానీ మన కూడా పొల్యూషన్ బోర్డులు సెంట్రల్ నుంచి ఢిల్లీ నుంచి రావడం, అన్ని రీచ్లు కూడా తిరిగి లాస్ట్ 1 వీక్ బ్యాక్ అన్ని రీచ్లు కూడా వాళ్ళు తిరగడం పేపర్లో కూడా చూసాం, మన ఈనాడులో కూడా మరి జరిగింది. కానీ ఎవరు క్వశ్చన్ చేసేది ఎవరు? ఇన్ని లారీలు పోతున్నాయి, ఈసీ లేదు, క్వారీ పర్మిషన్ లేదు, మైనింగ్ పర్మిషన్ లేదు కదా, మరి ఎట్లా క్వారింగ్ చేస్తున్నారని ఇదే మీడియా మిత్రులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రజలు ఉంటారో అన్ని పార్టీలకు అతీతంగా తీసుకుని వెళ్తే క్వారింగ్ జరిగిద్దా?